కాదండి, పాస్పోర్ట్ ఫోటోలు తీసే ఫోటో స్టూడియో. హలో హలో మాస్టరు, మీరు కరెక్ట్ నెంబర్కే ఫోన్ చేశారండి. లేకపోతే ఏంటి సార్, సినిమా హాల్లో కనపడ్డోడిని సినిమాకి వచ్చారా అని అడిగినట్టు మా నెంబర్కే ఫోన్ చేసి మా కన్సల్టెన్సీ పేరు చెప్తే ఇలాగే ఉంటా సార్, అందుకే అలా చెప్పాను. అబ్బా, ఎగ్జాక్ట్ గా నేనేం చేయాలనుకుంటున్నాను అంత కరెక్ట్ గా మీరు ఎలా చెప్పారు సార్? సార్ మీలాంటి ఇంటెలిజెంట్ ఇండియాలో ఉండకూడదు సార్. అంటే మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయ్యిందా? సార్ మీరు ఇంటెలిజెంట్ అని నేను మర్చిపోయాను సార్. అర్జెంట్ అంటున్నారు కాబట్టి ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, ఒక ఫోటో తీసుకొని ఇప్పుడే వచ్చేయండి సార్. ఈ రోజే ప్రాసెస్ స్టార్ట్ చేయించేస్తాను సార్. పోలీస్ వెరిఫికేషన్ కి, పాస్పోర్ట్ తీసుకోవడానికి మీరు కనీసం ఒక వారం రోజులైనా అవైలబుల్ గా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. ఒక 2 రోజులు ఎక్కడికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళొద్దా? ఎక్కడ వెళ్ళొద్దా? నేను చెప్పింది బయటికి వెళ్ళకు అని, బాత్రూమ్కి వెళ్ళకని కాదు. నా మీద ఎగ్జిక్యూటివ్ ప్లాన్ చేసావా? అవును, గోపాల్ మీద ప్లాన్ చేశాను. అందుకే నువ్వు ఇంటి పట్టు నుండి ఇంటికి కాపలా కాదు గాని నీళ్ళు కాలిందా, అందుకే మూసుకుని చెప్పింది వినమనేది. సరే వింటానులే. 2 రోజులు నా కాల్ షీట్ బ్లాక్ చేయడానికి కాజ్ ఏంటో చెప్పు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని ప్రేమించింది. వాళ్ళ పెళ్లికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అర్థమైపోయింది. మనం అర్జెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి మ్యాటర్ పోస్ట్ చేయాలి, అంతే కదా? నీ బొంద, మనం వాళ్ళ పెళ్లికి వెళ్ళి సాక్షి సంతకాలు పెట్టాలి. ఇదిగో ఏటికి ఎదురుమను ఈడ్తాను, ట్రైన్కి ఎదురు పెట్టుకోను పరిగెడతాను, అంతేగాని సాటి మగాడి జీవితం సంకరానిపోతుంటే వెళ్ళి సాక్షాత్లో పెట్టమంటే మాత్రం నా వల్ల కాదు. నీళ్ళు నా వల్ల కాదు. సరే అయితే రావద్దులే, గోపాల్ని తీసుకెళ్తాను. ఇదిగో ఏంటిది, నాకు ప్రతిదానిగా గోపాల్ గారు టార్చర్ అంటే. ఎక్కడైనా మొగుడు రానంటే ఏమంటే రెండే అని బతుకులు ఆడుకుంటారు. నువ్వేంటే మొగుడు ఉండగానే ప్రతిదానిగా గోపాల్ గారితో వెళ్ళిపోతానంటావు. సరే ఇంకేం చేస్తాను, నాకు చేస్తానండి, అలాగే తగలాడతానులే. అలారా దారికి. అవును, 2 గంటలు జరిగే రిజిస్టర్ మ్యారేజ్ కి నన్నెందుకు 2 రోజుల పాటు లాక్ చేస్తావు? అంటే వెళ్ళంటే షాపింగ్ అవి ఉంటాయి కదా, మరి నా బ్యాగులు ఎవరు మోస్తాడు? షాపింగ్? రిజిస్టర్ మ్యారేజ్ షాపింగ్ ఏంటి? అయినా పెళ్లి జరిగేది ఏమైనా కళ్యాణ మండపంలో అనుకున్నావా? ఫ్యాషన్ షోలు పెట్టేయడానికి రిజిస్టర్ ఆఫీస్ లో. హలో, నాకు అకేషన్ ఇంపార్టెంట్, లొకేషన్ తో సంబంధం లేదు. అయినా అది మాత్రం పెళ్లి కాదా ఏంటి? దీన్నే అంటారు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడే. అంతేలే, కుక్కలకేం తెలుస్తుంది ప్రేమల గురించి. నన్ను కుక్క అంటావా? పైగా నాకు ప్రేమ తెలుసా అంటావా? ఇదిగో కాలేజ్ డేస్ లో మన లవ్ స్టోరీస్ విన్నామంటే నీకు మాట పడిపోతుంది. మన లవ్ స్టోరీస్ గురించి చెప్తే నీకు అన్ని పడిపోతాయి. మనం ప్లాన్ చేసి ఎన్ని రోజులైందో. అందుకే బద్ధకం మానేసి ఏదో ఒకటి త్వరగా ప్లాన్ చేసి రావండి. బద్ధకం గురించి నువ్వు చెప్తున్నావు బాబు. అవునరా, ఇంత వేడిలో కూడా తమ దుప్పటి ఎందుకు కప్పుకున్నట్టు? మీకేమైనా చలి జ్వరం వచ్చిందా నాన్న? సార్ స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకోవడానికి బద్ధకమై దరిద్రుడు దుప్పటి కప్పుకొని కూర్చున్నాడు. ఈసారి చేయబోయే ప్రాంక్ నార్మల్ గా ఉండకూడదు. అయితే ఇది నార్మల్ ప్రాంక్ కాదు అని టైటిల్ పెట్టండి, సూపర్ సక్సెస్ అవుతుంది. యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ దిమ్మ తిరిగిపోయేలా ప్రాంక్ ఉండాలి. నిజానికి దగ్గరగా నిజంగా నిజం అనిపించేలా ఉండాలి. అయితే మనమంతా గోపాల్ మావయ్య హెల్ప్ తీసుకుందాం. బట్టి బుర్ర, మనం ప్రాంక్ చేసేదే మావయ్య మీద, మళ్ళీ మావయ్య హెల్ప్ ఎలా తీసుకుంటావే? పిల్ల కుంకల్లారా, నా మీదే ప్రాంక్ ప్లాన్ చేసేంత ఉందేంట్రా మీకు? ఎవ్వరు ఊహించని విధంగా మామయ్య మీద ప్రాంక్ ప్లాన్ చేశారు. ఏంటది? ఇప్పుడు ఆ ప్లాన్ చేసుకునే ఎక్సైట్ ఓపిక నాకు లేదురా. ఎప్పుడైనా చెప్పొచ్చు కదరా. ఈడు బద్ధకం. రే, వాడి సంగతి వదిలేసే. అసలు నువ్వు ఎక్కడ ప్లాన్ చేసావు, ఎప్పుడు ప్లాన్ చేసావు? ఇవాళే అవుట్డోర్ లో ప్లాన్ చేశా. మామయ్య ఏదో ఒక పని మీద బయటికి వెళ్తాడు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఎగ్గొచ్చి చికెన్ ముందు చిటికేసినట్టు నా ముందైనారా మీ వేషాలు? అర్జెంట్ పని మీద వెళ్తున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ ప్రాంక్ ఇచ్చి పిచ్చెక్కించేవాడి. రే, ఏమైందిరా? మామయ్య మీద ప్రాంక్ లేదు, తొక్కలేదు.
మనం మాట్లాడుకుంటుందంతా వింటున్నాడు మామయ్య వెనక నిలబడి. అందుకే చిన్న జోక్ చేసి షాక్ ఇచ్చా. ఇప్పుడు మామయ్య రోడ్డు మీదకు వెళితే ఏది చూసినా ప్రాంక్ అనుకొని ఫూల్ అవుతూనే ఉంటాడు. హలో హలో, ఈ జోక్ నేను రేపు నవ్వుతాను. చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేలే మిగిలింది నీవేలే చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు. సార్ ఇక్కడ ఇంత వెలుతురుంటే చుట్టుపక్కల వెలుతురు లేదు అని మన పాట ఒకటి. అరే పాండు, వెలుతురు లేదు అన్నది నా ముందు కాదరా, నా జీవితంలో నా భార్యతో పోతే నా వెలుతురు పోయిందిరా. అందుకే మీ జీవితంలో వెలుగు నింపే మాట ఒకటి చెప్తాను సార్. పక్క విధి శర్మ గారు పెళ్ళం పోయాక మీలాగా విషాద గీతాలు పాడుకోలే, మంచి పడుచు పిల్లల్ని పెళ్లి చేసుకొని డూయిట్లు పాడుకుంటున్నాడు. వెనకింటి సూర్యకుమార్ ఏమైనా తక్కువ తినదా? మొగుడికి ఇలా విడాకులు ఇచ్చి అలా విడో మొగాన్ని చేసుకుని హ్యాపీగా ఉంది. అయితే ఏం చేయమంటున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అబ్బాయి పేరు మీద చేసి సెల్ఫీ తీయించుకోమంటావా? సార్ మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నేను చెప్పేది ఏంట్రా, ఆ సెటైర్ వేసుకుంటున్నారా? ఏం చెప్పాలనుకున్నారా? మీరు కూడా వాళ్ళలాగే ఇంకొక పెళ్లి చేసుకుంటే బాగుంటది అని నా ఉద్దేశం. ఏం మాట్లాడుతున్నారా? అంటే నేను మీ మందు తాగిన మమకారంతో చెప్తున్నాను సార్. వాళ్ళని చూశాక మీకు కూడా ఈ వయసులో ఒక తోడు కావాలని అనిపించింది నాకు. అరే పండు, నువ్వేదో అభిమానంతో అంటున్నావే కానీ ఈ వయసులో నాకు పెళ్లి అంటే బాగోదరా. మీరే ఆలోచించుకోండి. ఏంటి ఆలోచించేది? పెళ్లి పీటల మీద అంటే భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెడతారు. నాలాంటి దూరంగా తాడి చెట్లాగా నిలబెట్టి అక్కడి నుంచి అలా అశాంతం వేయాలి. నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ హామీలు లేవు, ఆజ్ఞాలు లేవు. మీరు అన్నారు సార్, చాలా అంతే. చాలు అంటే ఎలారా? ఇప్పుడు నాకు మంచి పిల్ల దొరకాలి, అది నాకు నచ్చాలి, నా మనవుడు ఒప్పుకోవాలి, ఇవన్నీ ఎలారా? ఇవన్నీ జరిగేలా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఒక్క నిమిషం. మీకు కాదు ఇది. పెళ్ళి అయ్యేదాకా కాస్త కంట్రోల్లో ఉండండి. నేను పెళ్ళి ఇక్కడ పనిలో ఉంటా. అమ్మయ్యా, మొత్తానికి వాళ్ళ పాస్పోర్ట్కి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేశాక నాకు ప్రశాంతంగా ఉంది దేవుడా. ఏంటి వాళ్ళ ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు, కనీసం క్యాబ్లు కూడా లేవు. లిఫ్ట్ 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 ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. డబల్స్ వెళ్తున్నాను, లిఫ్ట్ అడిగానా? భయ్యా, ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా? యూ వాంట్ హాస్పిటల్? ఐ టెల్ యూ. అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అని ఎవరినైనా అడుగు, చెప్తారు. తెలియకపోతే తెలియదని చెప్పచ్చుగా. నా టైం వేస్ట్ చేయడం ఎందుకురా? కత్తి గుచ్చుకున్నోడు ఎంతసేపు మామూలుగా ఉన్నాడు అంటే ఇది ఖచ్చితంగా రవిగాడు ప్లాన్ చేసిన ప్రాంకే అయి ఉంటుంది. ఇది నువ్వు ఆ రవిగాడు కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ అని నాకు బాగా తెలుసురా. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? ప్రాంకే ప్రాణం పోయినంతగా జీవించేస్తున్నావు కదరా. సూపరా నువ్వు. మర్యాదగా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించు, లేకపోతే చంపేస్తావు. యాక్టింగ్ నేర్పించింది. ఇలాంటి సిచ్యువేషన్ బాబా ప్లీజ్ బాబా అని అడుక్కోవాలి తప్ప ఇట్లా అబ్బా, ఏమి ఏకపాత్రాభినయం చేస్తున్నారా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నా? మర్యాదగా నేను వెళ్ళి పోయేలా ఉన్నాను రా. తర్వాత పోదు అండి. ఇంతకీ కెమెరాలు ఎక్కడ పెట్టారా? ఇక్కడ, అక్కడ, పోనీ ఒంటికి పెట్టేసుకున్నావు ఇట్రా. ఇంకా
ఎరా అప్పుడే ప్రాంక్ అయిపోయిందో ఇంకొక వాడుకున్నాం ఎవరో యాక్టింగ్ చేసింది చాలు కానీ లేక ఇంటిడు పట్టం లేదు నిజంగానే యాక్టం ఉన్నాడా పోయాడా అంటారు లేదంటే ఆడు కూడా కొట్టుకోవటం లేదు ఇంకేడు నిజంగానే పోయాడా పోయాడు ఇక్కడ ఎవరైనా నన్ను చూస్తే వీళ్ళు నేనే చంపారు అనుకుంటాను టైం ఎంతైంది సార్? ఒరే ఓ పక్క ఒండా దెబ్బలతో తోలు తీరిపోయి నొప్పితో కొట్టుకుంటూ నేను వస్తుంటే ఏమైంది సార్ అని అడగకుండా టైం ఎంత ఉందని అడుగుతా. అమ్మా నాకేం తెలుసు సార్, నడవడంలో అదో కొత్త స్టైల్ అనుకున్నా. కొత్త దగ్గర వెళ్ళేటప్పుడు ఊపుకుంటూ వెళ్ళారు, వచ్చేటప్పుడు ఈడ్చుకుంటూ వస్తున్నారు. అవును సార్, బండి తోలేటప్పుడు కుక్కట వస్తే బ్రేక్ కొట్టపోయి తొడగొట్టారైందా? నా చేతిలో సచివాలయం ఉందంట నీకు. ఏం సార్ అట్ట మాట్లాడుతున్నారా? లేకపోతే ఏంట్రా ఓ పక్క వండిన దెబ్బలతో ఎట్టబడతా అంటే నేనుంటే నా మీద జోకులు ఎత్తరా. అమ్మా అంటే ఈ జోక్ వాట్సాప్ లో బాగా పాపులర్ అయిపోయింది జోక్ సార్. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాదని వేసేసిన. ఏడిసోలే నోరు ముంచుకున్నా. ఇంకోసారి నా మీద జోకులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఏం చేస్తాను నాకు తెలియదు. మీకే తెలిసినప్పుడు నన్నేం చేస్తారులే. అవును సార్, దెబ్బలు ఎలా తగిలి చెప్పలేదా? ఇంటూ మాట్లాడుకుందాం లేదా? అదే రౌడీ షేర్ దూల్పేట శంకర్ గారి తమ్ముడిని ఎవడో కత్తి పట్టుకుని కసక్ కసక్ అని చేశారంట్రా. దాంతో రౌడీ ముగ్గులంతా సిటీ అంతా అల్లకొల్లం చేసేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అందులో 4 గంటల 4 పకోడీ దెబ్బలు నాకు కూడా తగిలి. ఎవడు వేసాడే కానీ సార్ వాడిని వాళ్ళే మంచి పని చేశాడు. ఆవిడ పెద్ద రౌడీ అంటారు, రేపిస్తంట. అయితే ఆడు చాలా లక్కీ ఫెలో రా. నాకు కానీ ఎదురుపడి ఉంటే నా చేతిలో అయిపోయి ఉండడు అంతే. ఉన్నాను సార్, మీ ధైర్యం నాకు తెలియదేందా? అవును సార్, ఆగండి ఒక నిమిషం. వెళ్ళేటప్పుడు మేడం గారు మీరు ఇద్దరు వెళ్ళారు కదా, వచ్చినప్పుడు మీరు ఒక్కరే ఊపుకుంటూ వచ్చారిందే? అవునేమో. అవును కదా, పోలీసు వాళ్ళు దెబ్బలు ఆడవాళ్ళు దాన్ని ఎక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు కానీ అది తిరిగి వచ్చిందంటే నాకు సితాక్ రా బాబోయ్. ఆ మిగిలిన ప్రాణానికి అసలు తీసేస్తుందా బాబోయ్. ఊరుకోండి సార్, ఆ ధూళిపేట శంకర్నే వేసేస్తానన్న మీరేది మేడం భయపడ్డామా? మైక్ టైసన్ కూడా పెళ్ళానికి భయపడాల్సిందిరా. మొగుడు ఎంత మొనగడైనా పెళ్ళానికి మొగలు పువ్వే. మీరేం కంగారు పడబాకండి సార్. గోపాల్ సార్కి ఫోన్ చేస్తా, ఆయన ప్రాణాలు అడ్డేసినా సరే నీలిమా మేడం తీసుకొచ్చేస్తాడు. నా పిల్లాన్ని కాపాడడానికి గోపాల్ గారికి ఫోన్ చేయడం ఏంట్రా నీకు? పని మీరే వెళ్ళండి, ఈ కుంటుకాలు వేసుకుని కుంటుకుంటూ. పైగా కర్ఫ్యూ. వెళ్ళండి. ఏం అక్కర్లేదు. నువ్వు ఆ గోపాల్ గారికి ఏం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లం దాని అదే వస్తుంది. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేసుకోపో. ఆ ఎదవ గోపాల్ గారి వల్ల మొత్తం ఈ ప్రతి ఎదవకి నేను లోకం అయిపోతున్నాను. ఇంకొన్ని రోజులు పోయిందంటే ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి దాని ముగ్గురిని నేనా గోపాల్ గారు అని డౌట్ కూడా వచ్చేస్తుందేమో. ముందా గోపాల్ గారిని చేసేయాలంతే. అమ్మో నా తమ్ముడు చిన్నాని చంపిన వాడిని చంపి వాడి తలకాయను నా తమ్ముడి పాడెకు కోడి పిల్లను కట్టినట్టు కట్టి శవయాత్రగా చేసి సాగనంపుతా. అదే నా శపథం. ఒకవేళ మీ తమ్ముడు చంపినవాడు దొరకడం లేట్ అయితే మీ తమ్ముడు శవం కుళ్ళిపోతుంది కదా. ఎన్ని రోజులైనా అలాగే ఉంచుతా. కుళ్ళిపోకుండా గంటకి గుడుంబాతో తడుపుతా. మామయ్య, ధూల్పేట శంకర్ గారు తమ్ముడు నేర్చారంట. ధూల్పేట శంకరా? మనం ఇంట్లో కేకులు కట్ చేసినంత ఈజీగా వాడు నడు రోడ్డు మీద పేకలు కట్ చేసేస్తాడు. పెద్ద రౌడీ షీటర్. ఆయన రౌడీ షీటర్లు అన్నాక ఇవన్నీ మామూలే. ఇందులో పెద్ద వింతే ఉందో. అయ్యా, వాళ్ళ తమ్ముడిని చంపి ఆడి శవంతో పాటు ఈడి శవానికి కూడా అంత్యక్రియలు చేస్తారని శపథం చేశాడు. అది వింతే కదా. టూ మచ్. ఇప్పుడు వాడి తమ్ముడిని చంపినాడు వాడు చంపుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఊరుకోరు. శంకర్ తమ్ముడిని చంపినోడు నా శంకర్ వెళ్ళి చంపక ముందే ఎన్కౌంటర్ చేస్తానని ఆల్రెడీ పోలీస్ కమిషనర్ గారు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడే వస్తా. తమ్ముడు తీసుకుంటాను రా.
హాయ్ యూఎస్, తన తమ్ముడు శవం దొరికిన చోట సీసీటీవీ ఫుటేజ్ లో చిన్నాన్ని చంపిన విజువల్స్ లభించాయని, ఆ విజువల్స్ చూసి తన తమ్ముని చంపిన వాడిని చంపడానికి శంకర్ తన అనుచరులతో తమ్ముడు శవంతో బయలుదేరాడు. శంకర్ గారికి ఉద్దేశం లేకపోయినా ఈ మీడియా వాళ్ళు టీఆర్పీ కోసం దగ్గరుండి వారితో మర్డర్ చేయించేలా ఉన్నారు. అయినా మాయా, ఆ రిపోర్టర్ కి శంకర్ కి ఫోన్ లో ఏం చెప్పారో ఎలా తెలిసింది? ఖచ్చితంగా అది ఎలా చెప్తుందంటావు? హలో, శంకర్ తెలియకుండా శంకర్ కో సీక్రెట్ మైక్ పెట్టామయ్యా. ప్రెస్ ఇక్కడ. ఈ కాంప్లెక్స్ లో దోమలు ఎక్కువైపోయినాయిరా, నిద్ర లేకుండా చంపేస్తాయి. అవును సార్, రాక్షస దోమలు అయిపోయినాయి. మరీను స్ట్రా వేసుకొని లాగేస్తున్నాయి రక్తాన్ని. ప్రెసిడెంట్ నేను ఇక్కడ కొడుతున్నాను, నువ్వేం పీకుతున్నావు? నువ్వు కొడుతున్నాను సార్. అరే పండు, ఈ గోడ ఏంటో ఇంత వెలిసిపోయింది. ఎల్లో వేస్తే బెటర్ అంటావా, వైట్ వేస్తే బెటర్ అంటావా? మంచి కలర్ఫుల్ పెయింట్ వేస్తే బాగుంటది. చూడాల్సింది చూసేసాక ఇంకా ఈ కవరింగ్ ఎందుకు? రే పండు, ఎంతకాలం మీ ప్రెసిడెంట్ దోమలు కొట్టడానికి పనికి వస్తాడు అనుకున్నాం, ఇప్పుడు అందుకు పనికిరాడని తెలిసింది. అదే దోమలకి మందులు కొట్టేవాడు వస్తాడు కదా, ఆయన రావద్దని చెప్పు. ఏం సార్, ఇక్కడ బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉన్నాడులే. చూసాగా నీ ప్రతిభ అంతాను. రే పండు, పక్కీళ్ళు అల్దేశ్ గారు చిరతలు మర్చిపోయాడంట. ఈ దోమలు కొట్టడం ఈ తర్వాత వెళ్ళి చిరతలు కొట్టమని చెప్పి ఇక్కడ పని పాట లేకుండా ఒక యాబ్రాస్ లో చొల్లు బావులు అవుతున్నాడు చెప్పు. ఆడు చెక్క బదిలీ చేయడానికి పనికి వస్తాడని చెప్పరా? ఏంటో చెక్క పని చేసేది. సార్ నన్ను కొట్టే బదులు దోమలు కొట్టండి, అయినా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రముఖ రౌడీ షీటర్ శ్రీ దూల్పేట శంకర్ గారి తమ్ముడు లేత రౌడీ చిన్నాని అతి దారుణంగా, పాశవికంగా, అమానుషంగా పొడుస్తున్న విజువల్స్ ఇవి. చూసింది మళ్ళీ మళ్ళీ చూడడానికి అదేమన్నా హాలీవుడ్ సినిమానా? ఏంటి మా ఎలా అంటున్నావు? ఆ చంపినోడ్ స్టైల్ కి మేమంతా ఫిదా అయిపోయాం. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా పొడుస్తున్నాడా? అసలు వాడే పొడిచాడన్న గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అంటున్నా. వాడేదో పాపం అది ప్రాంక్ అనుకుని అది నిజంగా కత్తి గుచ్చుకుందో లేదో టెస్ట్ చేస్తున్నాడేమో ఏమో. హలో మాస్టర్, అలా అని సీసీటీవీలో కనిపించేవాడు మీకు వచ్చి ఏమన్నా చెప్పాడా? చూపించింది చూడకుండా ఏదో కామెంటరీ ఒకటి. కాసేపు కమర్షియల్ యాడ్స్ వేయండి అయ్యా. ఏంట్రా వెతుకుతున్నావు? అరే, మన టీవీకి కూడా ఎవరైనా సీక్రెట్ కెమెరాలు, సీక్రెట్ మైకులు పెట్టారేమని వెతుకుతున్నాను రా. ఈ మర్డర్ చేసినోడు వాళ్ళకం చూస్తుంటే వెనక నుంచి గోపాల్ గడ్ లాగే అనిపిస్తుంది ఏంటి? అటు పక్కెళ్ళి చూద్దాం. చాలా వరకు ఈ గోపాల్ గడి పోలికలే కనిపిస్తున్నాయి ఏంటి? ఈడి పీడ వదిలించుకోవడానికి మనకి ఎంతకు మించిన బంగారం లాంటి ఛాన్స్ రానే రాదు. ఈ గోపాల్ గడి శంకర్ గడి తమ్ముడిని మర్డర్ చేశాడని ఆ శంకర్ గడిని నమ్మించేశాను అనుకో, ఆ శంకర్ గడి చేతిలో గోపాల్ గడి చావు ఖాయం. నాకు నీలిమకి మధ్య వీడి పీడ మాయం. కాసుకోరదే గోపాల్ గా వచ్చేస్తున్నా. ఈ బాలుగాడికి కోసి కారం పెట్టాలి. ఒక పక్క గొడవలు జరుగుతుంటే అంతమంది జనాల్లో నన్ను వదిలేసి పారిపోతాడా? ఇంటికి వెళ్ళక చెప్తా వీడి పని. అంచా అంచా, ఏయ్ తిప్పరా, తిప్పు తిప్పుకుండా నేను వేసాం కదరా కార్ని. హంసా, నా హంసా, బడపు బడపు. హంసా, నా హంస. అన్న ఏంటన్నా మాకు హింస? హింస కాదురా, నా హంస. అన్నా అంశవరన్నా రీటెక్ కంపెనీ కసక. జస్ట్ మిస్ అయ్యి ఎవడికో మిస్సెస్ అయిపోయినా నా లవర్ రా, నా లవరు. అన్న వదిన ఒక వేళ ఈ కాంప్లెక్స్ లో వెళ్ళిందన్నా. అలాగంటావా? ఈ ప్రపంచంలో నేరస్తుడిగా ముద్ర వేసే లోపే ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలి.
అబ్బా అబ్బా సార్ ఏం సార్ ఆ కంగారు ఏదో మటర్ చేసి పారిపోతున్నలాగా నీకు ఈ పోలిక తప్ప వేరే ఏ పోలిక దొరకలేదా ఏం చేయమంటావు అయితే గుద్దేసి పారిపోతుంటే చూడకుండా ఏం చేయమంటావు నాకు అర్జెంట్ పని ఉంది నేను వచ్చాక మాట్లాడతా నువ్వు మూసుకుని సార్ ఆగండి మీరు గుద్దుడికి మర్చిపోయా మీకోసం పోలీసులు వచ్చారు పోలీసులే అంటే పోలీసులకి సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది నేనే అని తెలిసిపోయింది అనుకుంటా. సార్ మీ గురించి నాకు పోలీసులు వచ్చి అడిగారు నేను ఇంట్లోనే ఉన్నాడని చెప్పా సరే 10 నిమిషాల్లో చిన్న పని చూసుకొస్తాము ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు మిమ్మల్ని నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళుంటాను. అమ్మో ఒక్క క్షణం కూడా ఇంకా ఇక్కడ ఉండకూడదు. సార్ పోలీసులు వస్తే ఏం చెప్పమంటారా పని మీద పక్కూరు వెళ్ళాడు 10 నిమిషాల్లో వస్తానన్నాడని చెప్పు పని మీద పక్కూరు వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి రావడానికి ఏమన్నా ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్తున్నాడా లేకపోతే ఆదిత్య 369 టైం మెషిన్ ఎక్కి వెళ్తున్నాడా శంకర్ గారు నేను ఇక్కడ ఉన్నానని వీడికి కూడా తెలిసిపోయిందా? అలా చెయ్యాల్సిందంతా చేసి సైలెంట్ గా గుర్తుంటే తెలియదు అనుకుంటున్నారా? నేనేం చేశాను? కాసేపట్లో పోలీసులు వస్తారు, వాళ్లే చెబుతారు నువ్వేం చేశావో ఏం చెయ్యలేదు. ఇల్లా గోపాల్ గారి ఫ్లాట్ కి నీ బాలు సార్ రమ్మన్నాడని పిలుచుకురా. అదే శంకరన్ రమ్మన్నాడని పిలుచుకురా. త్వరగా